Welcome to GV Tech Talks podcast. నమస్కారం. మనం రోజూ వాడే కళ్లద్దాలు, ఫోన్ కెమెరాలు, చివరికి మన సొంత కన్ను. వీటన్నిటి వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అదంతా కాంతిని వంచి ఒకే ఒక్క ట్రిక్. ఈరోజు మనం 10వ తరగతి భౌతిక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం ఆధారంగా ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుందో, దాని నియమాలేంటో లోతుగా పరిశీలిద్దాం. అవును. ఈ పాఠం పేరు వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. పేరు కొంచెం పెద్దగా ఉన్నా దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సరదాగా ఉంటుంది. ఒకే ఒక్క వక్రతలం దగ్గర కాంతి ప్రవర్తనను అర్థం చేసుకుంటే లెన్సులు ఎలా పనిచేస్తాయో, ప్రపంచాన్ని అవి ఎలా మారుస్తాయో మనకు తెలిసిపోతుంది. ఈరోజు మన లక్ష్యం ఈ పాఠంలోని భావనలను బట్టిపట్టడం కాదు, వాటిని నిజంగా అనుభూతి చెందడం. సరిగ్గా చెప్పారు. అయితే ఇక కాంతిని వంచే ఈ కళ్లల్లోకి ప్రవేశిద్దాం. మొదటగా ఒకటే వక్రతలం. ఉదాహరణకు గాలిలో నుండి ఒక గాజు గోళంలోకి కాంతి ప్రయాణిస్తోందనుకుందాం. దీన్ని శాసించే నియమమేంటి? ఇక్కడే అసలైన అందముంది. ఈ మొత్తం ప్రక్రియను వివరించడానికి ఒకే ఒక్క శక్తివంతమైన సూత్రముంది. అదే N2V N1U N2 - N1 × R. ఇది చూడ్డానికి కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ దీన్ని విడదీస్తే చాలా సులభం. ఓకే, దీని విడమరుద్దాం. U అంటే వస్తువు దూరం, V అంటే ప్రతిబింబం దూరం. ఇది మనకు దర్పణాల నుండి తెలుసు. మరి N1, N2 అంటే ఏంటి? N అంటే వక్రీభవన గుణకం. ఇది ఒక యానకంలో కాంతివేగాన్ని ఎంత నెమ్మదింపజేస్తోందో చెప్పే సంఖ్య అన్నమాట. గాలిలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది, కాబట్టి దాని N విలువ తక్కువ. నీరు లేదా గాజులో నెమ్మదిగా వెళ్తుంది, కాబట్టి వాటి N విలువ ఎక్కువ. మన సూత్రంలో N1 అంటే కాంతి ఎక్కడ నుండి ప్రారంభమయ్యిందో ఆ యానకం, N2 అంటే ఎక్కడికి ప్రవేశించిందో ఆ యానకం. అంటే కాంతి గాలి నుండి నీటిలోకి వెళ్తే గాలి N1, నీరు N2 అవుతుంది. ఒకవేళ చేప నీటిలో నుండి గాలిలోకి చూస్తే అప్పుడు నీరు N1, గాలి N2 అవుతుంది. అంతేనా? ఖచ్చితంగా. ఇక చివరిది R. అదే వక్రత వ్యాసార్థం. ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. సులభంగా చెప్పాలంటే, మీరు చూస్తున్న వక్రతలం ఒక పెద్ద గాజు బంతిలోంచి కోసిన ముక్క అని ఊహించుకోండి. ఆ పెద్ద బంతి వ్యాసార్థమే R. వక్రతలం దాదాపు సమతలనుగా ఉంటే అది ఒక భారీ బంతి నుండి వచ్చిన ముక్క అని అర్థం. కాబట్టి R చాలా పెద్దగా ఉంటుంది. వక్రతలం చాలా వంగి ఉంటే అది చిన్న బంతి నుండి వచ్చిన ముక్క, కాబట్టి R చిన్నదిగా ఉంటుంది. ఇక్కడే నాకో ప్రశ్న. ఈ సూత్రం వక్రతలాల కోసమే అన్నారు కదా, మరి సమతలానికి ఇది పనిచేస్తుందా? అద్భుతమైన ప్రశ్న. పనిచేస్తుంది, చాలా తెలివిగా పనిచేస్తుంది. సమతలమంటే అసలు వంపు లేనిది. అంటే అది అనంతమైనంత పెద్ద బంతి నుండి కోసిన ముక్కలాంటిది. కాబట్టి దాని R విలువ అనంతం, అంటే ఇన్ఫినిటీ అవుతుంది. గణితంలో ఏదైనా సంఖ్యను అనంతంతో భాగిస్తే 0 వస్తుంది. కాబట్టి మన సూత్రంలో N2 - N1/R అనే భాగం మొత్తం 0 అయిపోతుంది. ఓహ్! అప్పుడు సూత్రం N2V N1U = 0గా, అంటే N2V N1Uగా మారుతుంది. ఇది మనం ఇంతకుముందు నేర్చుకున్న స్నెల్ నియమం లాంటిదే కదా. అంటే ఒకే సూత్రం వక్రతలాలను, సమతలాలను కూడా వివరిస్తుంది. ఇది నిజంగా సొగైసేనది. నిజమే. దీని నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. పాఠ్యపుస్తకంలో చెప్పినట్లు నీటిలో ఉన్న చేపకు గాల్లో ఎగిరే పక్షి ఎలా కనిపిస్తోంది? ఇక్కడ కాంతి కిరణాలు పక్షి నుండి చేప కంటికి వస్తున్నాయి. అంటే కాంతి గాలి, అంటే విరళయానకం N1 నుండి నీటిలోకి, అంటే సాంద్రతరయానకం N2లోకి ప్రయాణిస్తోంది. అంటే కిరణాలు లంబానికి దగ్గరగా వంగుతాయి. దీనివల్ల చేపకు పక్షి ఉన్నదానికంటే ఇంకా దూరంగా, ఆకాశంలో ఇంకా ఎత్తులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ భ్రమకు కారణం ఈ సూత్రమే. అందుకే ఈతకొలనులు కూడా మనకు లోటు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయి. అది చాలా ప్రమాదకరమైన భ్రమ. సరిగ్గా. ఇప్పుడు ఒక వక్రతలం ఎంత శక్తివంతంగా ఉంటే 2 వక్రతలాలను ఒకదానికొకటి వెనకాల పెడితే ఏం జరుగుతుంది? మనకొక కటకం అంటే లెన్స్ వస్తుంది. కాంతిని కేంద్రీకరించడానికో లేదా వికేంద్రీకరించడానికో వాడే ఒక శక్తివంతమైన సాధనం.
ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకోవడానికి మనం కిరణ చిత్రాలు గీస్తాం. వాటి వెనుకున్న నియమాలేంటి? కేవలం 3 సులభమైన నియమాలు. ఇవి అర్థమైతే ఏ కటకమైనా ఏ వస్తువైనా దాని ప్రతిబింబాన్ని మనం సులభంగా గీసేయొచ్చు. 1. ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే ఏ కిరణమైనా కటకం గుండా వెళ్ళాక నాభి అంటే ఫోకల్ పాయింట్ గుండా ప్రయాణిస్తుంది. ఇది కుంభాకార కటకం విషయంలో. లేదా నాభి నుండి వస్తున్నట్లుగా బయటకు వెళుతుంది. ఇది పుటాకార కటకం విషయంలో. ఓకే. ఇక రెండవ నియమం దీనికి పూర్తిగా వ్యతిరేకం. నాభిగుండా ప్రయాణించే కిరణం కటకాన్ని దాటాక ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళిపోతుంది. ఇక మూడవది నాకెంతో ఇష్టమైనది. కటకం యొక్క దృక్కేంద్రం అంటే కటకం మధ్య బిందువు గుండా వెళ్లే కిరణం అస్సలు వంగదు, దారి మార్చుకోకుండా నేరుగా వెళ్ళిపోతోంది. అయితే ఇక్కడ నాకో సందేహం. కుంభాకార కటకం మధ్యలో మందంగా ఉంటుంది కదా, అంటే అక్కడ కాంతి ఎక్కువగా వంగాలి. మరి దృక్కేంద్రం గుండా వెళ్లే కిరణం ఎందుకు వంగదు? చాలా మంచి ప్రశ్న. ఇది చాలా మందికొస్తుంది. ఆ ఒక్క బిందువు వద్ద కిరణం ప్రవేశించే తలం, బయటకు వెళ్లే తలం దాదాపు సమాంతరంగా ఉంటాయి. ఒక గాజు పలకపై కాంతి పడినప్పుడు ఎలాగైతే కొంచెం పక్కకు జరిగి కాని సమాంతరంగానే బయటకు వెళుతుందో, చాలా పలుచని కటకం మధ్యలో కూడా అలాగే జరుగుతుంది. ఆ పక్కకు జరగడం చాలా చాలా తక్కువ కాబట్టి మనం దాన్ని కిరణం నేరుగా వెళ్ళిపోయిందని అనుకుంటాం. ఇది కిరణ చిత్రాలను సులభతరం చేయడానికి మనం వాడుకునే ఒక అద్భుతమైన ఉపాయమన్నమాట. అర్థమైంది. అయితే ఈ నియమాలను ఉపయోగించి కుంభాకార కటకం ముందు వస్తువును కదిలిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. పాఠ్యపుస్తకంలో లాగా ప్రతిస్థానాన్ని బట్టి పట్టడం కన్నా దీన్ని ఒక కథలా చూద్దాం. వస్తువు కటకానికి చాలా దూరంగా ఉన్నప్పుడు ప్రతిబింబం నాభి దగ్గర ఒక చుక్కలా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ వస్తువును నెమ్మదిగా కటకం వైపు జరుపుతున్నాం. మీరు వస్తువును కటకం వైపు జరుపుతుంటే దాని నిజ ప్రతిబింబం అవతలి వైపు కటకానికి దూరంగా పారిపోతూ ఉంటుంది, ఇంకా పెద్దదిగా మారుతూ ఉంటుంది. ఇదొక ఆసక్తికరమైన ఛేజ్ లాంటిది. వస్తువు 2F అంటే వక్రతా కేంద్రం వద్దకు రాగానే ప్రతిబింబం కూడా అవతలి వైపు 2F వద్దకు చేరుకుంటుంది. ఆ క్షణంలో రెండూ ఒకే పరిమాణంలో ఉంటాయి, ఒకదానికొకటి తలక్రిందులుగా ఉన్న కవలల్లాగా. ఫోటోకాపీ యంత్రాల్లో వాడే సూత్రమిదే. మన వస్తువును ఇంకా ముందుకు 2F దాటి నాభి అంటే F వైపు జరుపుతూ ఉంటే ఆ ఛేజ్ ఇంకా వేగవంతమవుతుంది. ప్రతిబింబం ఇంకా దూరంగా పారిపోతూ భారీగా పెద్దదవుతుంది. సరిగ్గా వస్తువు నాభిమీదకు రాగానే ప్రతిబింబం అనంత దూరానికి పారిపోతుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. మీరు వస్తువును ఆ నాభిని కూడా దాటి ఇంకా ముందుకు కటకానికి అతి దగ్గరగా తెచ్చినప్పుడు అవతలివైపు పారిపోయిన ప్రతిబింబం అకస్మాత్తుగా మాయమై వస్తువు వెనుకాలే అదే వైపున చాలా పెద్దదిగా నిటారుగా ప్రత్యక్షమవుతోంది. ఇది మిథ్యా ప్రతిబింబం. భూతద్దం పనిచేసేది ఈ సూత్రంపైనే. మనం ఒకే నిరంతర ప్రయాణంలో అన్ని రకాల ప్రతిబింబాలను చూశాం. అద్భుతం. మరి పుటాకార కటకం సంగతేంటి? దాని ప్రవర్తన ఎలా ఉంటుంది? పుటాకార కటకానికి ఇలాంటి డ్రామా ఏమీ ఉండదు. అది చాలా సింపుల్. మీరు దాని ముందు వస్తువును ఎక్కడ పెట్టినా సరే అది ఎప్పుడు ఒకే పని చేస్తుంది. వస్తువు యొక్క చిన్న నిటారైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఎప్పుడు నాభికి మరియు కటకానికి మధ్య ఉంటుంది. అందుకే వాహనాల సైడ్ మిర్రర్స్లో పుటాకార దర్పణాలను వాడతారు. అవి ఎక్కువ విస్తీర్ణాన్ని చిన్నగా చేసి చూపిస్తాయి. ఈ కిరణ చిత్రాల వెనుక, ఈ ప్రయాణాల వెనుక ఖచ్చితమైన గణితమేదైనా ఉందా? అంటే ఈ UV మరియు నాభ్యాంతరం Fలను కలిపే సూత్రం ఉంది. అదే కటక సూత్రం, అంటే లెన్స్ ఫార్ములా. 1/F = 1/V - 1/U. మనం ఇందాక చెప్పుకున్న ఛేజ్, ఆ ప్రయాణం మొత్తాన్ని ఈ చిన్న సూత్రం వివరిస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది సంజ్ఞా సాంప్రదాయం, అంటే సైన్ కన్వెన్షన్. కాంతి ప్రయాణించే దిశలో కొలిచే దూరాలు ధనాత్మకం, వ్యతిరేక దిశలో కొలిచేవి రుణాత్మకం. అయితే ఒక కటకం యొక్క నాభ్యాంతరం F దేనిపై ఆధారపడి ఉంటుంది? ఒక గాజు ముక్కకు ఒక కృత్యమ F విలువ ఎలా వస్తుంది? దీని వివరించేదే లెన్స్ మేకర్స్ ఫార్ములా అనుకుంటా. అవును, ఇది కటకం తయారీదారుల రహస్య వంటకం లాంటిది. 1/F = n-1 × 1/R1 - 1/R2. ఈ సూత్రంలో ఉన్న అందమేంటంటే, ఒక కటకం యొక్క శక్తి అంటే నాభ్యాంతరం 2 విషయాల మధ్య జరిగే పోరాటమని చెప్తుంది. ఒకటి, అది తయారు చేయబడిన పదార్థం యొక్క శక్తి అంటే N, కాంతిని ఎంత నెమ్మదింపజేస్తుంది అనేది.
రెండవది దాని జ్యామితీయ ఆకారం యొక్క శక్తి, అంటే దాని రెండు వైపులా బంపులు R1 మరియు R2. ఈ రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసి మనకు కావలసిన కటకాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మనకు సూత్రాలు తెలుసు, నియమాలు తెలుసు. వీటిని ఆచరణలో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ఉదాహరణకు, మనకు ఒక కుంభాకార కటకమిచ్చి దాని నాభ్యంతరాన్ని కనుక్కోమంటే ఎలా? ఇది ప్రతి ఫిజిక్స్ విద్యార్థి చేసే సరదా ప్రయోగం. సూర్యుడు మనకు అనంత దూరంలో ఉన్నాడు కాబట్టి అతని నుండి వచ్చే కిరణాలు సమాంతరంగా ఉంటాయి. మనం నేర్చుకున్న మొదటి నియమం ప్రకారం సమాంతర కిరణాలు కుంభాకార కటకం ద్వారా వెళ్ళినప్పుడు నాభి వద్ద కేంద్రీకృతమవుతాయి. మనం చేయాల్సిందల్లా ఒక కాగితాన్ని కటకం వెనుక ఉంచి సూర్యుని యొక్క అత్యంత స్పష్టమైన చిన్న చుక్కలాంటి ప్రతిబింబం ఏర్పడే వరకు దాన్ని ముందుకు వెనుకకు జరపడమే. ఆ స్థానంలో కటకానికి కాగితానికి మధ్య ఉన్న దూరమే నాభ్యంతరం. చాలామంది విద్యార్థులు ఈ ప్రయోగంలో కాగితాన్ని కాల్చిన అనుభవం ఉండే ఉంటుంది. అంటే మనం సూత్రాలను ఆచరణాత్మక నైపుణ్యంగా నార్చుకోవచ్చు. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన పజిలుంది. మనకు కేవలం ఒక వస్తువు ఎస్ మరియు దాని ప్రతిబింబం S' మాత్రమే ఇస్తే మధ్యలో ఉన్న కటకం ఎక్కడుందో, దాని నాభులు ఎక్కడున్నాయో మనం కనుక్కోగలమా? ఇది ఒక డిటెక్టివ్ పనిలాంటిది. ఖచ్చితంగా కనుక్కోగలం. మనకు తెలిసిన 3 నియమాలే మన ఆయుధాలు. ముందుగా కటకాన్ని కనుక్కోవడం. మూడవ నియమం ప్రకారం దృక్కేంద్రం గుండా వెళ్లే కిరణం వంగదు, కరెక్టా? కాబట్టి వస్తువు S నుండి ప్రతిబింబం S' ఒక సరళ రేఖ గీయండి. ఈ రేఖ ప్రధానాక్షాన్ని ఎక్కడ ఖండిస్తోందో అదే మన కటకం యొక్క దృక్కేంద్రం P. అక్కడ ప్రధానాక్షానికి లంబంగా మన కటకం ఉంటుంది. మొదటి ఆధారం దొరికింది. అవును. ఇక రెండవది నాభులని కనుక్కోవడం. ఇప్పుడు మొదటి నియమాన్ని వాడుకుందాం. S నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా ఒక కిరణాన్ని గీయండి. అది కటకాన్ని తాకాక వంగి ఖచ్చితంగా ప్రతిబింబం S' గుండా వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు ఆ వంగిన కిరణం ప్రధానాక్షాన్ని ఎక్కడ ఖండిస్తోందో అదే కటకం యొక్క రెండవ నాభి F1. అలాగే మొదటి నాభిని కూడా కనుక్కోవచ్చు. వావ్! అంటే కాంతి ప్రయాణించిన మార్గాన్ని బట్టి ఆ మార్గాన్ని సృష్టించిన సాధనాన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ప్రశ్న కాదు, ఆప్టికల్ డిటెక్టివ్ వర్క్ లాంటిది. అవును. ఈ నియమాలు ఎంత శక్తివంతమైనవో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఈ రోజు చర్చలో మనం ఒకే ఒక్క సూత్రంతో వక్రతలానాద్ద కాంతి ప్రవర్తనను ఎలా అర్థం చేసుకోవచ్చో చూశాం. కటకాలు ప్రతిబింబాలను ఎలా ఏర్పరుస్తాయో ఒక కథలా తెలుసుకున్నాం. చేపకు పక్షి ఎందుకు దూరంగా కనిపిస్తోందో, ఈత కొలనులు ఎందుకు మోసం చేస్తాయో కూడా అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఆ ఒక్క వక్రీభవన సూత్రం, కటక సూత్రం మరియు కిరణ చిత్రాలు గీయడానికి ఆ 3 ప్రాథమిక నియమాలు. ఇవి కేవలం పరీక్షల కోసం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి అవసరమైన సాధనాలు. అయితే ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచన. మనం ఇప్పటిదాకా మాట్లాడింది దృఢంగా కదలకుండా ఉండే గాజు కటకాల గురించి. కాని మన కంటిలో ఉండే కటకం మెత్తగా సజీవంగా ఉంటుంది. అది దూరంగా ఉన్న నక్షత్రాన్ని చూసిన మరుక్షణమే మన చేతిలో ఉన్న పుస్తకాన్ని స్పష్టంగా చూడటానికి తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది. ఒక ఫోటోగ్రాఫర్కి బ్యాగ్ నిండా లెన్సులు అవసరమయ్యే పనిని మన కన్ను మిల్లీ సెకండ్లలో ఎలా చేయగలుగుతోంది? ఈ జీవశాస్త్ర అద్భుతం గురించి ఆలోచించండి.